నాన్ పొలిటికల్ సీజన్లో కూడా ప్రధాని సభకు భారీ స్పందన రావడం తెలంగాణ ప్రజలు ఆశీర్వాదమేనన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. మోడీ రాకతో రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం కనిపించిందని, ఆయన ఇచ్చిన ఉత్సాహంతో తెలంగాణలో అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అదే సమయంలో ప్రజా వ్యతిరేక విధానాలపై మరింత బలంగా పోరాడతామని స్పష్టం చేశారు. మోదీ గ్యారంటీ కోసం తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారని రామచంద్రరావు స్పష్టం చేశారు. చెప్పారు, నరేంద్ర మోదీ గారు రాకతో తెలంగాణలో పెద్ద రాజకీయ మార్పు జరగబోతా ఉందని. వారు ఇచ్చినటువంటి ఒక మాకు ప్రోత్సాహం అయితే ఉందో, మేము రేపు రాబోయే రోజుల్లో తెలంగాణలో ప్రత్యామ్నాయంగా అవుతాము. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు, మహిళా వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలకు, ఇటు యువ వ్యతిరేకమైన కార్యక్రమాలకు, వారు చేసినటువంటి ఒక నిర్ణయాలకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ మీ ఉద్యమాన్ని నిర్మాణం చేస్తాం. నిన్న ఒక సభ ఒక సక్సెస్తోని, దాని సఫలీకరణతో మేము అయిపోయింది కదా, ఇక్కడ ఏదో విరామం చేస్తాం. నిర్విరామంగా తెలంగాణలో తెలంగాణ కార్యకర్తలు, తెలంగాణ నేతలు 2028 కానీ 29 కానీ ఎప్పుడు ఎన్నికలు జరిగేటప్పుడు అధికార దిశలో ఒక అధికారం రావాలనే సంకల్పంతో పనిచేయాలని చెప్పేసి కూడా మేము నిశ్చయించుకున్నాం. దానికోసం ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాడతాం. నేను ఇంతకుముందు కూడా చెప్తున్నాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, భారతీయ జనతా పార్టీ ఎన్నుకునేది ఉద్యమ మార్గం మాత్రమే. గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసింది, ఈ ప్రభుత్వం కూడా మోసం చేసింది. గ్యారంటీల పేరు మీద ఈ ప్రభుత్వం గ్యారంటీలు మొత్తంగా మర్చిపోయింది. కానీ మోదీ గ్యారంటీ, తెలంగాణ అభివృద్ధి, ఇదే మోదీ గ్యారంటీ. తెలంగాణ ఒక ఏదైతే ఆర్థికంగా ముందుకు తీసుకుపోవాలనేదే మోదీ గ్యారంటీ. తెలంగాణ యువతకు ఉద్యోగ అవకాశాలు కలిగించడమే మోదీ గ్యారంటీ. కాబట్టి మోదీ గ్యారంటీ కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. కాబట్టి మరొకసారి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఒక రాజకీయమైనటువంటి ప్రత్యామ్నాయంగా ఆవిర్భవిస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ ప్రజలకు మరొకసారి నిన్న సభకు మీ యొక్క సహకారాన్ని అందించినందుకు, మీరు వచ్చినందుకు, మాకు ఆశీర్వాదం చేసినందుకు మీ ద్వారా వారికి నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నాను.